ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ఫేవరెట్ సెలబ్రిటీతో వాకింగ్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు చూసే ఉంటారు. ఈ విధంగా ఫోటోతో ఈ విధంగా వాకింగ్ వీడియో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ కావాలి. ఆ ఫోటో ఎడిటింగ్ యాప్లో మనం ఫొటోస్ని ఎడిట్ చేసుకొని తర్వాత ఒక ఏఐ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం ఫోటో నుంచి వాకింగ్ వీడియో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫోటో ఎడిటింగ్ యాప్. సో అది పిక్సెల్ యాప్ అయినా పిక్సార్ట్ అయినా రెండింటిలో నుంచి ఓకే. సో నేనైతే పిక్సార్ట్ని రికమెండ్ చేస్తాను. పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది మనకు. ఫస్ట్ వన్ ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను, చూడండి ఈ ఇమేజ్. సో నేను ఈ ఇమేజ్ని మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఇమేజ్ కాకుండా మీరు వేరే ఇమేజ్ని కూడా ఒక మంచి ఈ విధంగా మంచి లొకేషన్ ఉండే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేసుకొని అండ్ మీ ఫోటో అండ్ మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ విధంగా ఈ ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బీజీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి మీరు వేరే యాప్నైనా యూస్ చేసుకోవచ్చు. ఫోటో రూమ్ కానీ రిమూవ్ బీజీ వెబ్సైట్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఏ విధంగా ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను ఈ పొజిషన్లోకి ఈ ఫోటోని సెట్ చేసుకుంటాను అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ ఇంకొక ఫోటోని మీ ఫేవరెట్ సెలబ్రిటీ కావచ్చు, మీ ఫోటో కావచ్చు, ఇద్దరి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ దీనికి కూడా రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసుకొని దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ని నేను రిమూవ్ చేసుకుంటాను. ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది. అండ్ దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ పొజిషన్లో యాడ్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా ఓకే ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. అండ్ ఈ ఫోటోని ఇప్పుడు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా క్లోజ్ చేసుకుంటే ఇక్కడ సేవ్ యాజ్ జేపీజీలో ఇది సేవ్ అయిపోతుంది. ఇక్కడ పిక్సార్ట్ యాప్ నుంచి బయటకు వచ్చేసరి. అండ్ ఇప్పుడు వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బార్లో రన్వే ఏఐ ఓకే అని సెర్చ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వెబ్సైట్ని ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు ఇప్పుడు సింపుల్గా మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలన్నమాట. దానికోసం ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోవాలి. దీంట్లో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకొని నా జీమెయిల్ ఐడితోనే లాగిన్ అవుతాను. ఇక్కడ సింపుల్గా ఓకే ఇక్కడ నేను నా జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ కంటిన్యూ చేసుకుంటాను. కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ నా జీమెయిల్ ఐడితో నేను ఇక్కడ సక్సెస్ఫుల్లీ లాగిన్ అవుతాను ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు సింపుల్గా ప్రీమియం ఫీచర్స్ ఉంటుంది, దీన్ని కట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ట్రై నౌ మీద క్లిక్ చేసుకోవాలి. ట్రై నౌ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ విధంగా జస్ట్ 1 సెకండ్ ఇక్కడ మనకు పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 525 క్రెడిట్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ సెలెక్ట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు పిక్సార్ట్ యాప్లో క్రియేట్ చేసుకున్నారు కదా ఫోటో, ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది, జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వడానికి మనకి ఇక్కడ స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షనల్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు లేక దాన్ని ఆప్షనల్గా వదిలేయచ్చు. సో నేను ఇక్కడ సింపుల్గా వాకింగ్ అని ప్రాంప్ట్ అయితే ఇవ్వమని సజెస్ట్ చేస్తాను. సో ప్రాంప్ట్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేసుకోవాలి. జనరేట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక 10 నుంచి 20 సెకండ్స్ వరకు టైం పడుతుంది, అంతవరకు ఇక్కడ వెయిట్ చేయండి జస్ట్. ఓకే ఇక్కడ చాలా ఫాస్ట్గా ప్రాసెసింగ్ అవుతుంది ఇక్కడ. ఓకే ఇక్కడ 50% ఆల్మోస్ట్ ఇక్కడ 70% అయిపోయింది. సో జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి, మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయింది, 98% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి, మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి మన వీడియో ప్లే చేస్తే ఇప్పుడు మన వీడియో అనేది ఈ విధంగా ఈజీగా ఫోటో నుంచి ఈ విధంగా వాకింగ్ వీడియోకి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్. కింద మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ వీడియో మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ పైన డౌన్లోడ్ అయిపోతుంది చూడండి, డౌన్లోడింగ్ ఫైల్ అని. అండ్ ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఫేవరెట్ సెలబ్రిటీతో ఈ విధంగా వాకింగ్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.